श्री गुरु चरण सरोज रज निज मनु मुकुरु सुधारि बरनौ रघुबर बिमल जसु जो दायकु फल चारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगे कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा बिराजे कांधे मूझ जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा। भाव्यां तदे नमो बाहुभ्यां तदे हृदे नमः यदि रस्मान् तदोयि सुवादे देव नमस्ते सुप्तये सत्पान वन्देभ्यो करण नमः बालचन्द्राय नमः गजाननाय नमः लोकनाय नमः हिरण्मयाय नमः स्कन्दपूर्वजाय नमः महागणाय नमः आकारं चित्रे कोमलेश्वरी तो पूजां करिष्यामि एक बिल्वं प्रयागे मालं
పతయే హర హర నమో పార్వతీ పదే హర జయ జయ శంకర సదాశివ మహాదేవ సదాశివ మహాదేవ సదాశివ మహాదేవ సదాశివ మహాదేవ సదాశివ నమో పార్వతీ పతయే హర హర నమో పార్వతీ పదే హర జయ జయ శంకర అములచినారులో సుడలో సుడలో స్వామియే జయో నమో జయో స్వామియే జయో స్వామి జగతం తం జయ జయ తోం తోం స్వామి జగతం తం జయ జయ తోం తోం అచ్చరో వచ్చరో వచ్చరో అంజన్న వచ్చరో అచ్చరో అచ్చరో అంజన్న అచ్చరో వచ్చరో వచ్చరో అంజన్న వచ్చరో స్వామియే జయో స్వామియే స్వామి తిరుగుతే జగల్లు మన్నదే 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 తోం తోం స్వామి జగతం తం జయ జయ తోం తోం సోగా సోగా నాశక లక్ష్మణ లక్ష్మణ బాలశైతాని రామాని కపీంద్రస్య మహాత్మన కొండగట్టు అంత నిండి మాకు అండగా ఉన్నావు స్వామి రామ రామ అంటే పొంగుతావయ్యా తలిస్తూ ఆనందపడుతున్నామయ్యా ఆరతులే అందుకోవయ్యా మారుతి రక్షించిన పదిహేడు దేవుడు కన్న దేవుడే మల్లపాకులతోని తప్పకుండా వేడేమయ్యా మల్లపాకులతోని తప్పకుండా వేడేమయ్యా రావణ సూర్యుడిని వధించిన వాడు తండ్రిని చూపించిన వాడు అజన్న దేవుడు ఎంట పెద్ద సన్నిధిని అలా గదిలో నాకు వచ్చినాడంట ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమా ప్రచోదయాత్ ఓం దాశరథాయ విద్మహే రామచంద్రాయ ధీమహి స్వామి శరణం స్వామి శరణం జయ
ప్రసాదము దేవునిది హనుమంతునిది భజన చేద్దాము రామునిది అందరికి శుభాలు జరగాలని భగవంతునికి రామచంద్ర స్వామికి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోండి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. ఆంజనేయ స్వామి యొక్క విశిష్టతలో మెయిన్ ముఖ్యంగా ఏముంది కదా అంటే ఆంజనేయ స్వామి నామం జపిస్తే చాలు బుద్ధి వస్తుందట, బలం వస్తుందట, యశస్సు అంటే మనుషు లోపల కళ వస్తుంది, ధైర్యం వస్తుంది, ఏ పని చేయాలనుకున్నా ముఖ్యంగా ధైర్యం వస్తుంది. అజాడ్యం అంటే జాడ్యం లేకుండా ఉండడం అంటే ఏ పని చేయకుండా ఈ గత ఇక చేద్దాం అగ చేద్దాం అని పెండింగ్ పనులు చేస్తున్నాడు అది తీసేస్తాడట. అజాడ్యం వాక్ పటుత్వంచ ఆంజనేయ స్వామి నామం చేస్తే వాక్కు పఠిస్తుంది అంటే వాక్కు పఠిత్వం అంటే మాట వారుతుంది అన్నట్టు. మన మాట ఎవరికైనా చెప్తుంటే ఇంటలేడు చెప్తే ఇంటలేడు అంటే ఎందుకంటే అది లోపల శక్తి ఉంటే కదా మాట వింటారు, లేకుంటే రాదు. అంటే అట్లాంటి ఆంజనేయ స్వామి నామం నిరంతరము ఒకసారి కాకుండా నిరంతరం జపించడం వల్ల ఇటువంటి సిద్ధిస్తుంది. వాక్పటంతో వచ్చా హనుమత్ స్మరణాద్వే ఆంజనేయ స్వామిని స్మరించడం వల్ల వస్తుంది. అట్లాంటి ఆంజనేయ స్వామి మా కమ్మరిపల్లి మండలం లోపల ఇది జంబి హనుమాన్ దేవాలయము. ఈ జంబి హనుమాన్ దేవాలయము ఊరికి ఈశాన్యంలో ఉన్నది. ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటారంటారు. అటువంటి ఈశ్వర స్థానం లోపల మా ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఒక్క ఆంజనేయ స్వామి కాదు, స్వామితో పాటుగా మొత్తం పరివార దేవతలన్నీ కూడా ఇక్కడ ఈ కొలువై ఉన్నాయి ఈ గుట్ట దగ్గర. దీన్ని శ్రీగిరి క్షేత్రం అంటారు. ఈ గిరిక్షేత్రం లోపల సీతారామచంద్ర స్వామి వారు ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు, వాసవి మాత పార్వతీ మాత ఉన్నది, శివుడు ఉన్నాడు, శివాలయం ఉన్నది, పైన దత్తాత్రేయ ఆలయం ఉన్నది, బ్రహ్మంగారి దేవాలయం ఉన్నది, నవగ్రహాలు ఉన్నాయి, గణపతి ఉన్నది, ఈ విధంగా సరస్వతి దేవాలయం ఉన్నది. అంతేకాకుండా ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ కూడా ఆ పైన ఉన్నది. ఈ విధంగా పోలేరమ్మ ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ ఉన్నాయి. ఈ విధంగా ఈశాన్య దిక్కు లోపల ఉంటుంది. అంతేకాకుండా ఊరందరూ కూడా ఇక్కడికే వచ్చి జంబి కొడతారు. ఇక్కడ జంబి వృక్షం ఉన్నది మాకు ఇక్కడ. ఈ జంబి వృక్షము చేపట్టి దీని యొక్క విశిష్టత బాగా ఉన్నది. జంబి వృక్షం వల్ల శని దోషాలు తొలుగుతాయి. జంబి వృక్షంకు పూజ చేసుకోవడం వల్ల శని దోషాలు తొలుగుతాయి. నవగ్రహాలలో సూర్యుడికి చంద్రుడికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఈ యొక్క సమిధ ఉన్నది అన్నాడు, అంటే యజ్ఞం కట్టెలు ఉన్నాయి. అట్లాంటి దాంట్లో శనికి సంబంధించినటువంటిది సమిధ ఇది, అంటే శని దేవుడికి సంబంధించినటువంటి వృక్షం ఇది. దీని వల్ల రోజు ఈ యొక్క శనివారం నాడు ఈ యొక్క స్వామి చెట్టుకు 19 ప్రదక్షిణాలు చేసుకోవడము, నువ్వులతోనే చెట్టు కింద దీపారాధన చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. ఇటువంటి జమ్మి వృక్షము దేవతా వృక్షం ఉన్నది. మామిడి, మేడి, మర్రి, రావి, జుబ్బి, పంచపల్లవాలు అంటారు దేవతా వృక్షాలు. అటువంటి వెనకాల 5 పలవాలు ఉన్నవి. ఈ దేవాలయం విశిష్టత రావడం వల్ల ఆ పంచపలవాలకు కూడా ప్రదక్షిణం చేసుకోవడం వల్ల
సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలుగుతుంది. సంతానం కలగడానికి ఎట్లా సంతానం ఎట్లా కలుగుతుంది అని అందరూ అనుకుంటారు. దానికి ఈ యొక్క పంచపల్లవాల చుట్టూతా దారం చుట్టూ ఒక నీళ్ళలో దారం వేసి చుట్టూతా చుట్టుకుంటూ ప్రదక్షిణాలు చేస్తారు. అక్కడ భూమి లోపల ఉన్నటువంటి ఆ వేర్ల శక్తి గర్భంలో ఉన్నటువంటి దోషాలను తొలగించి ఆ యొక్క ఎవరికైతే ఉన్నో సంతానం లేని వారికి ఆ గర్భం కలిగేటట్టుగా గర్భం నిలిచేటట్టుగా చేస్తుంది పంచపల్లవాలు ఉండేవి. అంతేకాకుండా వాస్తు ప్రకారం కూడా నైరుతికి ఎవరికైనా తెలిసిన విషయమే నైరుతికి బరువు ఉండాలని. అటువంటి మా దేవాలయంకు నైరుతి లోపల నిరుతుడు అంటే శంకుమూలకు ఒక పెద్ద గుట్టనే ఉన్నది. అంతేకాకుండా ఈశాన్యంలో పల్లవం ఉండాలి, ఈశాన్యం లోపల ఏదో గుంట ఉండాలంటాం. అటువంటి మాకు చెరువే ఉన్నది. ఇక్కడ ఈశాన్యం లోపల ఒక చెరువే ఉన్నది. అంటే ఈ విధంగా అన్ని రకాల వాస్తుతో పాటుగా ఉన్నది. ఊరవతల ఉన్నటువంటి హనుమాన్ ఆంజనేయ స్వామికి బాగా శక్తి ఉంటుంది. అట్లనే ఊరవతల ఉన్నది. ఇట్లా ఈ యొక్క జంబి హనుమాన్ దేవాలయం లోపల అనుకున్న పనులు ప్రతి ఒక్కటి తప్పనిసరిగా నెరవేరుతుంది. ఈ స్వామి యొక్క ఎవరైనా కానీ రాముల వారిది గుడి కట్టిన తర్వాత కళ్యాణం అవి చేస్తారు. కానీ గత 22 సంవత్సరాలుగా ఇక్కడ ఇదే స్థలం లోపల మామూలుగా మొట్టమొదటి విగ్రహాలు తెచ్చుకొని కళ్యాణం చేసిన తర్వాత 22 సంవత్సరాల తర్వాత రాముల వారి యొక్క గుడి నిర్మించుకున్నాం. అంటే రాముల వారికి అందుకనే ఇక్కడ కళ్యాణ సీతారామచంద్ర స్వామిని నామకరణం చేసినాం. అంతేకాకుండా ఈ యొక్క 41 రోజు పొద్దున సాయంకాలం తప్పనిసరిగా హారతి కార్యక్రమం ఉంటుంది. ఉదయం పూట మన్యు సూక్తం మహాగణపతికి మరియు రుద్రాభిషేకము, మహాగణపతి సూక్త అభిషేకము. ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటిది మన్యు సూక్తం. ప్రతిరోజు కూడా మన్యు సూక్తంతో అభిషేకం జరుగుతుంది. సింధూర విలేపనం జరుగుతుంది. నాగవల్లి దళార్చన అంటే ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. అందుకని నాగవల్లి అంటే తమలపాకులు అంటారు. నాగవల్లి దళార్చన తప్పనిసరిగా జరుగుతుంది. తర్వాత తెల్ల జిల్లని పువ్వులు అంటే ఆంజనేయ స్వామి కానీ శివుడికి కానీ చాలా ఇష్టమైనటువంటిది. అటువంటి తెల్ల జిల్లని పూలతోని తప్పనిసరిగా రోజు తెల్ల జిల్లని పూలతోని ఖచ్చితంగా పూజా కార్యక్రమం ఉంటుంది. ఉదయం పూట మామూలు పూలతోని, సాయంకాలం పూట తెల్లని జిల్లేడు పూల దండలతోని దండలు ఉంటాయి. అంతేకాకుండా సింధూర విలేపనము, దాంతోపాటుగా ఈ స్వామికి ఆంజనేయ స్వామికి వస్త్రాలంకరణ, పూల అలంకరణ, వెండితోని స్వాములందరూ కూడా ఈ యొక్క ఆభరణాలు తయారు చేసిన ఆభరణాల ఉంటుంది. అంతేకాకుండా స్వాములు పొద్దున సాయంత్రం తప్పనిసరిగా హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకము, అంతేకాకుండా 108 సార్లు మూలమంత్రం యొక్క జపం చేసుకుంటారు, ప్రదక్షిణాలు చేసుకుంటారు. కొంతమంది స్వాములు ఇంకా ఎక్కువ దీక్షగా 108 ప్రదక్షిణాలు చేసిన స్వాములు కూడా ఉన్నారు. మాల పట్టుకొని పూసకొబ్బరి తిప్పుకుంటూ 108 ప్రదక్షిణాలు చేసినాయి స్వాములు కూడా ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. 41 రోజులు చాలామంది చేసుకుంటారు. 21 రోజు మంది సగం మంది చేసుకుంటారు. 11 రోజులు అనేది 5 రోజులన్నీ నిషిద్ధం చేసుకున్నాం. ఇక్కడ మా కమర్పల్లిలో కూడా అందరం స్వాములందరూ మరియు అయ్యగారు అందరు కలిసి తీసుకున్నారు. మేము ఈ విధంగా ఈ ఇక్కడ జంబి హనుమాన్ దేవాలయంలో కూడా తప్పనిసరిగా ఉదయము సాయంకాలం హారతి కార్యక్రమము అందరూ హాజరవుతారు. తప్పనిసరి ఒక సమయం పాటించుకున్నాము. 5:30 ఉదయం 5:30కు, సాయంకాలం 7:30కు 7:30 హారతి అని పెట్టుకున్నాం. ఏమైనా పనులు ఉంటే అవన్నీ చేసుకొని, లేదా హారతి తీసుకున్నాక వేరే ఏమైనా పనులు చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాం. ఈ విధంగా స్వాములందరూ కూడా భక్తితోని శ్రద్ధతో చేసుకోవడం వల్ల ఈ విధంగా శక్తి ఇక్కడ ఉన్నది కనుక తప్పనిసరిగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కోరికలు నెరవేరుతున్నాయి. జంబి హనుమాన్కి జై శ్రీరామ్.